ఆదిలాబాద్ జిల్లా తాంసీ, భీంపూర్ మండలాలను కలుపుతూ మహారాష్ట్రలోని మాన్వి వరకు ఉన్నటువంటి అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి కరంచీ వరకు ఉన్న 35 కిలోమీటర్ల రహదారి పూర్తిగా గుంతలమయంగా మారిపోయిందని అన్నారు. ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏదైతే అంతర్రాష్ట్ర రహదారి ఉందో తాంసీ, భీంపూర్ మండలాల నుంచి కనెక్టివిటీ ఉన్నటువంటి మాండవి వరకు రహదారి అస్తవ్యస్తంగా మారింది. దశాబ్దాలుగా కూడా వీరు రహదారి కొరకు పోరాటం చేస్తున్నారు. ఈ అంతర్రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్న దశాబ్దాలుగా రహదారి నిర్మాణానికి నోచుకోవడం లేదని చెప్పి జేఏసీ నామకరణం చేసి ఇక్కడున్న అంటే భీంపూర్ మండలానికి సంబంధించిన గ్రామం నుంచి ప్రతి ఒక్కరు జేఏసీగా ఏర్పడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు చెప్తా ఉన్నారు. అయితే రహదారి నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన హామీ రావాలి, లేని పక్షంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని చెప్పి పేర్కొన్న పరిస్థితి. ప్రస్తుతం భీంపూర్ మండలానికి సంబంధించి జేఏసీ ఏర్పడ్డారు. వీళ్ళంతా రహదారి నిర్మాణం కోసం ఏం చెప్తారు? అంటే మీ డిమాండ్ ఏముంది? అసలు మాకు ప్రధానమైన డిమాండ్ అనేటువంటిది రోడ్డు నిర్మాణం సార్. మాకు ఇంతవరకు స్పష్టంగా ఒక కంటిన్యూగా పూర్తి రోడ్డు నిర్మాణం అనేది ఇంతవరకు జరగలేదు. ఒక 10 కిలోమీటర్లు వేస్తారు, తర్వాత మిగతాది వదిలేస్తారు. అది కూడా నాణ్యత లేకుండా రోడ్లు వేయడం వలన రోడ్లన్నీ చెడిపోవడం జరుగుతుంది. అందువలన మాకు స్పష్టమైన హామీ ఏంటంటే డబుల్ రోడ్డు నిర్మాణం ఒక్కసారి చేయించండి, మాకు 10 సంవత్సరాల వరకు రోడ్డు కూడా పాడవదని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నేల అంతా గట్టిది, అటువంటి గట్టి నేలలు ఉండడం వలన రోడ్డు అనేది తొందరగా పాడవదు. ఒక్కసారి రోడ్డు వేయడం ఒక 10 కోట్లో 20 కోట్లో 15 కోట్లో వేస్తే సరిపోతుంది. ఆ 15 కోట్ల గురించి ఇంతవరకు ఒక 15 సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తుంది. ఇంతవరకు మాకు రోడ్డు అనేది లేదు. ఆ రోడ్డు కనుక ఒకసారి చేస్తే మాకు మా భూముల విలువలు కానీ, మాకు వచ్చే విద్యా వ్యవస్థ కానీ అన్నీ బాగుపడతాయి. కనీసం మొన్న ట్రాన్స్ఫర్స్లలో ఉపాధ్యాయులు కూడా పోస్టింగ్ తీసుకోవడానికి కూడా వెనకాడ్డారు. ఎందుకనంటే రోడ్డు లేదు. ఆ విలేజ్కి వెళ్తే మాకు బ్యాక్ పెయిన్స్ వస్తాయి ఇలా అని చెప్పేసి ఆలోచించి ఉపాధ్యాయులు కూడా అక్కడ పోస్టింగ్ తీసుకోలేదు. ఆ తర్వాత మొన్న డిఎస్సిలో వచ్చినటువంటి కొత్త డిఎస్సిలో అపాయింట్మెంట్ అయిన వాళ్ళు మాత్రమే మొన్న తీసుకోవాల్సి వచ్చింది. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నా కూడా ఈ జిల్లా కేంద్రానికి జస్ట్ ఉన్నది 40 కిలోమీటర్ల దూరం. అటువంటిది ఎటో మారుమూల గ్రామాలకు రోడ్లు వేస్తున్నారు, కానీ కనీసం ఈ రోడ్డుని ఎందుకు పట్టించుకుంటలేరో అర్థమవుతలేదు. ఎందుకంటే ప్రజల అమాయకత్వం చూసో మరి ఇంకేమో తెలుస్తలేదు, కానీ ఈ రోడ్డుని ప్రజలని ఆసరా తీసుకొని, అమాయకత్వంగా ఆసరా తీసుకొని రోడ్డు నిర్మించట్లేదు. ఎన్ని గ్రామ పంచాయతీలు, ఎన్ని ఆమ్లెట్ విలేజెస్ ఉంటాయి? మొత్తానికి 26 గ్రామ పంచాయతీలు ఉంటాయండి. ఈ తాంసీ అండ్ భీంపూర్ మండలాల్లో కనెక్టివిటీ కలిపి అది అంతర్రాష్ట్ర రహదారి. దాని కానీ డెవలప్ చేస్తే అంతర్రాష్ట్ర రహదారిని మనకు సంబంధించినటువంటి పెన్గంగా ఏదైతే ఉందో పరివాహక ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం సార్. ఆర్టీసీ బస్సెస్ 16 ట్రిపులు నడుస్తున్నాయి సార్. వాళ్ళ దయనీయ పరిస్థితి చూస్తే డ్రైవర్లే కానీ కండక్టర్లే కానీ వాళ్ళు ఒక ఆయననైతే భీంపూర్ మండలానికి సంబంధించిన ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆయన కాళ్ళని చచ్చుబడిపోయి 3 నెలలు సిక్ లీవ్లో కూడా ఉన్నాడండి. ఎందుకంటే వాళ్ళు 14 గంటల డ్యూటీ చేయాల్సి వస్తుంది పర్ డే. అంటే 4 ట్రిప్పులు కొట్టాలి ఒక బస్సు. 360 కిలోమీటర్లు ఆ గుంతల రోడ్లో నడపబట్టి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ఎలా జరిగిందో మన రోడ్డు సమస్య కనుక తీరకుంటే మేము సహాయ నిరాకరణ మరియు స్వయం పరిపాలన దిశగా వెళ్ళాలనుకుంటున్నాము. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంతవరకు ఎక్కడ కూడా స్వయం పరిపాలన అనేది ఆలోచన రాలేదనుకుంటా. మాకు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సెక్రటరీలు వద్దు, సర్పంచ్లు వద్దు, పోలీస్ వ్యవస్థ వద్దు, విద్యా వ్యవస్థ వద్దు, ఏది వద్దు. మాకున్నటువంటి విద్యావంతులు మా పిల్లలకు మేము చదువు నేర్పించుకుంటాము. మాకున్నటువంటి సోర్సెస్లో మేము పంటలు పండించుకుంటాము. మాకు జిఎస్టీలు కట్టే పని లేదు. మాకున్నటువంటి సోర్సెస్లో సోలార్ పవర్ జనరేట్ చేసుకుంటాము. ఇంకేం అవసరం ఉన్నాయండి? ఒక హాస్పిటల్, ఇదే కదా మనకు అవసరం ఉన్నటువంటి. ఇవన్నీ నిత్యావసరాలు అన్నీ క్రియేట్ చేసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి సహాయాలు కూడా మాకు అవసరం లేకుండా స్వయం పరిపాలన, మా గ్రామాలు మేము స్వయం పరిపాలన చేసుకుంటామని మేము అనుకుంటున్నాం. ప్రసవానికి వచ్చిన లేదా యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినా కానీ వైద్య సేవల కోసం అంబులెన్స్ రావాల్సి ఉంటుంది. అయితే ఎట్లా ఉంటుంది పరిస్థితి అక్కడ? అంబులెన్స్ వాళ్ళు కూడా రోడ్డు ఎక్కడి వరకు అయితే అది కూడా మట్టి రోడ్డు, ఆ మట్టి రోడ్డు ఏడు వరకు అయితే మంచిగా ఉంటుందో ఆడ వరకే వస్తున్నారు. అక్కడ నుంచి మళ్ళీ మేము లోకల్ వెహికల్ టైం ఉంటే దొరుకుతాయి, లేకుంటే దొరకాయి. ఆ మూమెంట్ తీసుకొని మేము వచ్చి మరి గర్భిణీలని తీసుకొచ్చే లోపు కొందరు అక్కడనే డెలివరీ అయ్యి, కొందరికి అనుకోని సంఘటనలు జరిగి మరణాలు కూడా సంభవించిన రోజులు ఉన్నాయి.
అంటే గతంలో అంటే ఎప్పటి నుంచో 70 ఏళ్ళ నుంచి ఇదే కథ ఉన్నాయంటే మేము మా భీంపూర్ మండలం చేసుకున్న దురదృష్టం కావచ్చు. 100% ఇప్పటికి కూడా మాకు రోడ్డు ఇంత చేయకపోతే మేము మా మండలిని తీసుకుపోయి మిల్లు మహారాష్ట్రలో మర్జీ చేసిన మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే పక్కన మహారాష్ట్రనేమో మంచి రోడ్లు అభివృద్ధితో ముందర పోతున్నది, మన బంగారు తెలంగాణలోనేమో మనం రోడ్లు లేక బాధపడాల్సి వస్తున్నది. కాబట్టి ఏదన్నా ఒక గట్టి నిర్ణయం తీసుకొని మా రోడ్ని తొందరగా పూర్తి చేయాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఎన్నికలు పాల్గొన్నారా? ఎన్నికలు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ని దూరమే, మరియు వచ్చే మన గ్రామస్థాయి ఎన్నికలు స్థానిక సంస్థలు జెడ్పీటీసీ ఎంపీటీసీలలో కూడా మేము ఎలక్షన్లని బైకాట్ చేస్తూ గ్రామస్థాయిలో ప్రతి గ్రామంలో తీర్మానం చేయాలని మేమందరం నిర్ణయించుకొని ఇక్కడి వరకు ఆదిలాబాద్ వరకు రావడం జరిగింది. జేఏసీగా ఏర్పడ్డారు. భీంపూర్ రహదారి ఏదైతే జమ్దాపూర్ ఎక్స్ రోడ్ నుండి నేషనల్ హైవే 44 నుంచి అంతర్రాష్ట్ర రహదారి కరంజీ మాండవి వరకు ఉన్నటువంటి దాదాపు 35 కిలోమీటర్ల రహదారి వెంటనే నిర్మాణం చేపట్టాలి. అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాము. దాదాపు 30 నుంచి 40 వేల మంది నివాసం ఉండే ప్రాంతాలకు రహదారి లేకపోవడం కారణంగా ప్రతినిత్యం కూడా ఇబ్బందులు పడుతున్నాం. వివిధ గ్రామాల నుంచి పాఠశాల కోసం కానీ విద్యాభ్యాసం కోసం ఆదిలాబాద్ రావాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది ఇక్కడనే స్థానికంగా ఆదిలాబాద్ మకాం మార్చారు. మరికొంతమంది వ్యవసాయం కూడా చేసే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రహదారి నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని జేఏసీ నేతలు పేర్కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ హెచ్ఎన్టీవీ ఆదిలాబాద్. చిత్తూరు జిల్లా మల్లనుట్లో నిర్వహించిన జల్లికట్టులో విషాదం చోటు చేసుకుంది. జల్లికట్టులో పాల్గొన్న యువకుడికి తీవ్ర గాయాలవ్వడంతో హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అడవి బూదుగూరు గ్రామానికి చెందిన కరుణాకరన్గా గుర్తించారు.